హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రీవియస్ మరియు మోడల్ పేపర్ సిరీస్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. మరి అందులో భాగంగా మోడల్ పేపర్ 9ని ఈరోజు మనము డిస్కస్ చేసుకోబోతున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే మీకోసం అందజేస్తున్నాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మొదటిసారి చూస్తున్న వారు ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా వదిలేయద్దండి. అప్ టు ఎగ్జామ్ వరకు ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ మీకు అందజేసే బాధ్యత నాది. యాజ్ పర్ ద సిలబస్ అయితే అన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. హే గాయస్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పిఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్, పీడిఎఫ్, టెస్ట్ సిరీస్ 699 రూపీస్కి అందిస్తున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో 249 రూపీస్ మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. సో క్వశ్చన్ నెంబర్ 1, యూరోపియన్ సైన్యం మాదిరిగా ఆధునిక క్రమశిక్షణ కలిగిన సైన్యాన్ని తయారు చేసేందుకు ప్రయత్నించిన నవాబు పేరేంటి? స్వతంత్రానికి పూర్వము భారతదేశంలో 560కి పైగా సంస్థానాలు అయితే ఉండేదండి. ఓకేనా? మరి ఆ సంస్థానాలు స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండేది. కొన్ని సంస్థానాలు మరి బ్రిటిష్ వారితో ఒప్పందం కుదుర్చుకొని ఉండేవి. అలాంటి వాటిలో నిజాం కూడా ఒకటిగా చెప్పుకోవచ్చండి. ఓకేనా? నిజాం ప్రభుత్వం కూడా ఒక సంస్థానంగా ఉండేది హైదరాబాద్లో. మరి వారు కూడా ఒక ప్రైవేట్ సైన్యాన్ని అయితే మెయింటైన్ చేసేవారు. ఓకేనా? మరి అదేవిధంగా యూరోపియన్ సైన్యం మాదిరిగా ఆధునిక క్రమశిక్షణ కలిగిన సైన్యాన్ని తయారు చేసేందుకు ప్రయత్నించిన వారెవరంటే మీర్ కాసిం అండి. ఎవరు? మీర్ కాసిం. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. దక్షిణ భారతంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మొదటి ఫ్యాక్టరీ ఎక్కడ ప్రారంభమైంది? ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటి ఫ్యాక్టరీ. ఆప్షన్ 1 మచిలీపట్నంలో ప్రారంభం కావడం చూడవచ్చండి. ఎక్కడండి? మచిలీపట్నము. ఈస్ట్ ఇండియా వారు భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చారండి? 1600 సంవత్సరంలో రావడం అయితే జరిగింది. ఎప్పుడైతే వాస్కోడిగామా 1498లో భారతదేశానికి జలమార్గాన్ని కనుగొన్నారో అప్పటి నుంచి యొక్క వలసలు అనేవి స్టార్ట్ కావడము చూడవచ్చు. ఆల్మోస్ట్ 200 years వరకు బ్రిటిషర్స్ మన ఇండియాలోనే ఉండి వర్తక వాణిజ్యాలు నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్. భారతీయ చరిత్రను హిందూ, ముస్లిం, బ్రిటిష్ కాలాలుగా విభజించిన రచయిత ఎవరు? భారతీయ చరిత్రను హిందూ, ముస్లిం, బ్రిటిష్ కాలాలుగా ఎవరండి? ఆప్షన్ 1 జేమ్స్ మిల్ అనేటువంటి ప్రముఖ చరిత్రకారుడు. నెక్స్ట్ వన్. బ్రిటిష్ వారు అమలు చేసిన వారసత్వ రద్దు చట్టము, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటారు దీన్ని. మరి దీని ప్రకారం బ్రిటిష్ వారు హస్తగతం చేసుకోనని రాజ్యం ఏది? ఏ రాజ్యాన్ని హస్తగతం చేసుకోలేదండి. ఆల్మోస్ట్ చాలా చేశారు, కానీ కొన్ని అయితే చేయలేదండి. అందులో భాగంగా ఉన్నటువంటిది ఏంటి అంటే భరత్పూర్ అండి. ఓకేనా? ఇదొక సంస్థానం అండి. భరత్పూర్ సంస్థానాన్ని మరి బ్రిటిష్ వారు తీసుకోలేదు. ఓకే, నెక్స్ట్ వన్. బ్రిటిష్ సైన్యంలోని భారతీయ సైనికుల్లో తిరుగుబాటు కారణమైన ఆవు, పంది కొవ్వు కలిగిన తుపాకీ కార్ట్రిడ్జ్లో ఏ రైఫిల్ వాడేవారు? ఏ రైఫిల్లో వీటిని వాడేవారు? ఎన్ఫీల్డ్ రైఫిల్, బుల్లెట్ రైఫిల్, లాన్సర్ రైఫిల్, కోల్ట్ రైఫిల్. 5వ ఆప్షన్ 1 అండి. ఎన్ఫీల్డ్ రైఫిల్లో మరి బ్రిటిష్ వారు ఆవు మరియు పంది కొవ్వుతో ఉపయోగించినటువంటి తుపాకీని ఉపయోగించేవారండి. ఓకేనా? మరి ఆవు అనేది హిందువులకు పవిత్రమైనది, పంది అనేది ముస్లింలకు అత్యంత అసహ్యాన్ని కలిగించేటువంటి జంతువులు. సో వారి సాంప్రదాయం ప్రకారం అయితే వీటిని ఉపయోగించడంతో మరి మనోభావాలు దెబ్బతినడంతో మరి సైన్యంలో తిరుగుబాటుకు కారణమైనట్లుగా తెలుస్తుంది. ఓకేనా? 1857లో మొదటిసారిగా సైనిక తిరుగుబాటు జరిగిందండి భారతదేశంలో. ఓకేనా? దీన్నే మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామంగా కూడా చాలామంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ వన్. మీ రక్తాన్ని నాకు ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛనిస్తాను అని అన్నది ఎవరు? 6వది ఆప్షన్ 1 నేతాజీ సుభాష్ చంద్రబోస్. అంటే నిజంగా రక్తాన్ని ఇవ్వమనడం కాదండి ఇక్కడ అర్థం.
ఏంటంటే పోరాడండి. ఓకే, మీరు ముందుండి నాతో పాటుగా నడవండి, మీకు ఖచ్చితంగా నేను స్వేచ్ఛనిస్తాను అనేటువంటి అభిప్రాయం. ఇక్కడ స్వతంత్రాన్ని తెచ్చుకుందాం, నాతో పాటు పోరాడండి అని అర్థం. నెక్స్ట్, బ్రిటిష్ ఇండియాలో తన పొలంలో నీలిమందు మొక్కల సాగు కోసం ప్లాంట్తో ఒప్పందంపై రైతు సంతకము చేసే ఒప్పందపు వ్యవసాయ పద్ధతి పేరేంటి? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 7వది ఆన్సర్ ఆప్షన్ 1 ర్యోతి అంటారు దీన్ని. ర్యోతి అనేటువంటి ఒప్పందము. ఓకే, వ్యవసాయదారుల భూమి ఉంటుంది కదండి, పొలాలలో నీలిమందు మొక్కలను పెంచాల్సినటువంటి ఒక ఒప్పందం అండి. ఓకే, నెక్స్ట్ వన్, బ్రిటిష్ వారు ఢిల్లీ దర్బార్లు ఎందుకు నిర్వహించేవారు? ఢిల్లీ దర్బార్లను ఎందుకు నిర్వహించేవారు? ఆప్షన్ 1 అండి, బ్రిటిష్ రాజు లేదా రాణి పాలన చేపట్టినందుకు గుర్తుగా నిర్వహించేవారండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, భారత అణుశక్తి కమిషన్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? భారత అణుశక్తి కమిషన్ ఎప్పుడండి? ఆప్షన్ 1 1948లో స్థాపించడం అయితే జరిగింది. మీ అందరికీ కూడా ఒక చిన్న క్వశ్చన్ అండి, అందరు కూడా ఆన్సర్ చేయాలి. భారతదేశంలోనే మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రము తారాపూర్ అండి. ఓకే, తారాపూర్. మరి యొక్క తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. తారాపూర్ ఇన్ విచ్ స్టేట్? తారాపూర్ అణు రియాక్టర్, న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? కామెంట్ చేయండి ఏ రాష్ట్రంలో ఉంది మరి. ఓకే, మీకు ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. ఓకే, సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించబడింది? సర్వే ఆఫ్ ఇండియా ఆప్షన్ 1 1765లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రకృతి వైపరీత్యాలు, మానవ సంబంధిత ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ విపత్తు ప్రతిస్పందన నిర్వహణకు నోడల్ శాఖగా వ్యవహరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, గృహ మంత్రిత్వ శాఖ అంటే హోమ్ మినిస్ట్రీ. నెక్స్ట్ వన్, భూ వాతావరణంలో అత్యధికంగా ఉండేటువంటి వాయువు ఏది? ఏముంటుందండి అత్యధికంగా భూ వాతావరణంలో? ఆన్సర్ ఆప్షన్ 1 నత్రజని అండి, నైట్రోజన్ 78% వరకు అయితే ఉంటుందండి. ఓకేనా, నత్రజని ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఎవరెస్ట్ పర్వతపు ఎత్తు ఏ సర్వేలో మొట్టమొదటిసారిగా కొలిచారు? ఎవరెస్ట్ శిఖరం ఎత్తు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి పర్వత శిఖరం అండి, ఇది నేపాల్లో ఉంది. ఓకే, నేపాల్లో ఉంది. ఓకే, సాగరమాత అనే పేరుతో పిలుస్తారు నేపాల్లో దీన్ని. ఓకేనా, మరి ఏ పేరుతో పిలుస్తారు దీన్ని అంటే ఎత్తును ఏ విధంగా కొలిచారు, ఏ పద్ధతిని కొలిచారు మొదటిసారిగా అంటే గొప్ప భారతీయ త్రికోణమితీయ సర్వే ఆధారంగా దీన్ని ఎత్తు కొలవడము జరిగింది. జార్జ్ ఎవరెస్ట్ అనేటువంటి వ్యక్తి దీనికి పేరు పెట్టాడు కాబట్టి దీనికి ఎవరెస్ట్ పర్వతం అనే పేరు ఉందండి. ఓకే, నెక్స్ట్ వన్, సంపూర్ణ సూర్యగ్రహణంలో ఏ భాగం మాత్రము కనిపిస్తుంది మనకి? సంపూర్ణ సూర్యగ్రహణంలో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, కరోనా. కరోనా అంటే ఇదేదో వ్యాధి కాదండి. సూర్యగ్రహణం వచ్చినప్పుడు సూర్యునికి ఇట్లా ఓ రింగు మాదిరిగా కనిపిస్తుందండి. ఓకే, ఆ భాగము అది మాత్రమే మనకు కనిపిస్తుంది, కరోనా అంటారు దాన్ని. ఓకే, గమనించాలి. ఎత్తైన పర్వతం నుండి లోయలోనికి గాలి ప్రసరిస్తే ఏమవుతుంది? ఎత్తైన ప్రదేశం నుంచి గాలి లోయలోనికి ప్రసరిస్తే జరిగేటువంటి ప్రభావం. ఆప్షన్ 1 స్థిరోష్ణక ఉష్ణీకరణ జరుగుతుంది. స్థిరోష్ణక ఉష్ణీకరణ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, చంద్రగ్రహణం ఈ సమయంలో మాత్రమే ఏర్పడుతుంది. చంద్రగ్రహణం ఏ రోజు ఏర్పడుతుందండి? పౌర్ణమి రోజు మాత్రమే ఏర్పడుతుందండి చంద్రగ్రహణము. ఓకే, ఇంపార్టెంట్. సాధారణ వినియోగదారుల్లో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చర్య పేరేంటి? సాధారణ వినియోగదారుల్లో డిజిటల్ లావాదేవీలు అంటే ఫోన్పే ద్వారా కావచ్చు, గూగుల్ పే ద్వారా కావచ్చు పేమెంట్స్ చేస్తాం కదండి, యూపీఐ పేమెంట్స్. ఓకే, మరి దానికోసం ప్రభుత్వం చేపట్టిన చర్య ఆప్షన్ 1 లక్కీ గ్రాహక్ యోజన. ఓకే, లక్కీ గ్రాహక్ యోజన ప్రారంభించడము జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. మరి 5వ పంచవర్ష ప్రణాళిక మొదటిసారి ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. 5వ పంచవర్ష ప్రణాళికలో ప్రవేశపెట్టిన ముఖ్యమైన పద్ధతి ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 అండి, గిరిజన ప్రాంతాల ఉప ప్రణాళిక అండి. గిరిజన ప్రాంతాల ఉప ప్రణాళికనైతే ప్రారంభించడం జరిగింది 5th 5 years ప్లాన్లో. నెక్స్ట్ వన్,
తలపెట్టిన వ్యయం మరియు అందుబాటులోని వనరుల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఉన్న ముఖ్యమైన ప్రణాళిక ఆర్థిక వనరు ఏది? తలపెట్టినటువంటి వ్యాయం అంటే ఖర్చు చేయదలిచినటువంటి వ్యాయము మరియు అందుబాటులో ఉన్నటువంటి వనరులు మధ్య అంతరాన్ని తగ్గించడానికి ముఖ్యమైన ప్రణాళిక ఆర్థిక వనరు ఏది? 19వది ఆన్సర్ ఆప్షన్ 1 లోటు బడ్జెట్ అంటారు దీన్ని. ఏంటది? లోటు బడ్జెట్. నెక్స్ట్ వన్, ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఎప్పుడు స్థాపించారు? ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఆప్షన్ 1 అండి, 2వ పంచవర్ష ప్రణాళిక. సో గాయస్, మన ఛానల్లో ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్ కనుక ఫుల్ కోర్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం కనుక ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో కనుక మీరు ఉన్నట్లయితే మీకైతే పర్ఫెక్ట్ కోర్స్ అండి. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు మెసేజ్ చేయవచ్చు మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ. ఓకే, నెక్స్ట్ వన్, రోలింగ్ ప్రణాళిక అమలు చేసినప్పుడు ప్రణాళికా సంఘపు డిప్యూటీ చైర్మన్గా ఎవరున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 డిటి లాగ్దావాలా. ఓకే, డిటి లాగ్దావాలా అయితే ఉండడం జరిగింది రోలింగ్ ప్రణాళిక. ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ప్రారంభమైనది ఎప్పుడు? ఆప్షన్ 1 జనవరి 1, 2015వ సంవత్సరంలో ప్రారంభం కావడం జరిగిందండి. ఇంపార్టెంట్. దేని స్థానంలో దీన్ని ప్రారంభించారు మరి? ప్రణాళికా స్థానంలో. ఓకే, ప్రణాళికా సంఘం యొక్క స్థానంలో నీతి ఆయోగ్ని అయితే ప్రారంభించడం జరిగింది. రెండు సేమే అండి, పేరు వేరే, అంతే సింపుల్గా చెప్పాలంటే. ఓకే, కోశలోటు స్థూల జాతీయోత్పత్తిలో ఏ పరిమితికి మించరాదని ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రభుత్వానికి నిబంధన చేసింది? ఆన్సర్ ఆప్షన్ 1 3% అండి. నెక్స్ట్, రాజ్యాంగంలోని ఏ అధికరణాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాతృప్రాయమని అన్నారు? అంటే అమ్మ వంటిది అని పేర్కొనడం జరిగింది. మృతప్రాయం అని పేర్కొన్నారండి. ఏంటిది అది? 24 ఆప్షన్ 1 356వ నిబంధన. ఓకే, 356వ నిబంధనని మృతప్రాయము అంటే చనిపోయిన దానితో సమానంగా పేర్కొనడం అయితే జరిగింది. అంటే ఏంటండి ఇది? అత్యవసర పరిస్థితి అండి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రాజ్యాంగంలోని ఏ నిబంధన మన దేశాన్ని ఇండియా అదే భారత్ అని అభివర్ణించింది? ఎక్కడ మెన్షన్ చేశారండి దీని గురించి? ఇండియా అదే భారత్. ఆప్షన్ 1 1వ నిబంధనలోనే ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ వన్, క్రింది వానిలో రాజ్యాంగ సభకు చెందిన రాష్ట్రాల కమిటీ చైర్మన్ ఎవరు? క్రింది వానిలో రాజ్యాంగ సభకు చెందిన రాష్ట్రాల కమిటీ చైర్మన్. ఆన్సర్ ఆప్షన్ 1 జవహర్ లాల్ నెహ్రూ అండి. ఎవరండి? జవహర్ లాల్ నెహ్రూ ఇస్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, భారత్లో జాతీయ మానవ హక్కుల సంఘము ఎప్పుడు స్థాపించబడింది? భారతదేశంలో జాతీయ మానవ హక్కుల సంఘం 27వ ఆప్షన్ 1 అండి. 1993వ సంవత్సరంలో మరి స్థాపించబడడం అయితే చూడవచ్చు, 1993లో. నెక్స్ట్ వన్, భారత్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం వీగిపోతే ఎవరు రాజీనామా చేస్తారు? ఆప్షన్ 1 ప్రభుత్వం అంతా కూడా రాజీనామా చేయాల్సిందే అండి. ఓకే, నెక్స్ట్ వన్, రాష్ట్రపతి ఎన్నికకు ఎవరు ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు? రాష్ట్రపతి ఎన్నికకు ఎవరు ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు? 29 ఆప్షన్ 1 అండి. లోక్సభ సెక్రటరీ జనరల్ మరియు రాజ్యసభ సెక్రటరీ జనరల్ వంతుల వారిగా అయితే అధికారిగా వ్యవహరించడం అయితే జరుగుతుంది. లోక్సభ సెక్రటరీ జనరల్ లేదా రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఒక ఐఏఎస్ అధికారులు అండి వీరు. ఓకే, నెక్స్ట్ వన్, విధానసభ ఎన్నికలలో ఒక అభ్యర్థి కనీసము ఎన్ని ఓట్లు సాధించకపోతే ధరావతు కోల్పోతారు? అంటే డిపాజిట్ కోల్పోవడం జరుగుతుంది. ఎన్ని ఓట్లు రావాలి మినిమం? మరి లెక్కింపదగిన ఓట్లలో అంటే చెల్లుబాటు అయ్యే ఓట్లలో 6వ వంతు కంటే ఎక్కువ రావాలండి. 6వ వంతు ఎక్కువ వస్తేనే మనకు డిపాజిట్ అనేది వస్తుంది, లేదా డిపాజిట్లు గల్లంతవ్వడం అనేది అని చెప్పుకుంటాం. నెక్స్ట్ వన్, అండర్ 19 ప్రపంచ కప్ ప్రచారకర్తగా ఎవరిని నియమించారు? అండర్ 19 ప్రపంచ కప్ 31వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, కోరీ అండర్సన్. కోరీ అండర్సన్ ఈజ్ ద రైట్ ఆన్సర్గా మనమైతే చెప్పుకోవచ్చు.
చైనా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా నిలిచిన వారు ఎవరు? ఆన్సర్ నిక్కీ కిర్గియోస్ అనేటువంటి క్రీడాకారుడు. నెక్స్ట్ వన్, ఆసియా ఇండోర్ క్రీడల్లో బిలియన్స్లో స్వర్ణం సాధించిన ప్లేయర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, సౌరభ్ కోఠారి. నెక్స్ట్ వన్, బెలూన్లో గాలి నింపి దానిని వేడి నీటిలో ముంచితే దాని ఘనపరిమాణం ఏమవుతుంది? 34 ఆప్షన్ 1 అండి, పెరుగుతుందండి, దాని యొక్క ఘనపరిమాణము పెరుగుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మిశ్రమము ఏది? క్రింది వానిలో మిశ్రమము ఏది? ఆప్షన్ 1 సముద్రపు నీరును మిశ్రమంగా చెప్పుకోవచ్చండి. ఏంటండి? సముద్రపు నీరుని మిశ్రమముగా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్, క్రింది వానిలో ఏది భౌతిక మార్పు, భౌతికంగా అది మార్పు చెందిందండి? ఏంటి? ఉప్పు నీటిలో కరగడం అనేది భౌతిక మార్పుగా చెప్పుకోవచ్చు. ఓకేనా? భౌతిక మార్పు అంటే దాన్ని మళ్ళీ తిరిగి పొందవచ్చు. ఓకే, పాలు పెరుగుగా మారడం రసాయనిక మార్పు, చెక్క ముక్కలు కావడం కూడా రసాయనిక మార్పు, మైదంగా మదించడం ఇవన్నీ కూడా రసాయనిక మార్పులే అండి. ఓకేనా? బట్ భౌతిక మార్పు అనేది ఉప్పు నీటిలో కరగడము. నెక్స్ట్ వన్, క్రింది వానిలో రసాయనిక చర్య ఏది? రసాయనిక చర్య ఆప్షన్ 1 గాలిలో బొగ్గు మండించడము రసాయనిక చర్యగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. వేడి చేసినప్పుడు ఏ విటమిన్ త్వరగా విచ్ఛిన్నం అవుతుంది? ఆప్షన్ సి అండి, ఆప్షన్ ఏ సి విటమిన్ అనేది త్వరగా విచ్ఛిన్నం కావడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, చమురుతెట్టును ఈ జెనెటిక్ సాంకేతిక ద్వారా తయారు చేసిన బ్యాక్టీరియా ద్వారా శుభ్రం చేయవచ్చు. చమురుతెట్టు ఇప్పుడు సముద్రాలలో షిప్పింగ్ చేస్తుంటారు కదా అండి, ఏంటి? చమురును, అంటే పెట్రోలియం లాంటి క్రూడ్ ఆయిల్స్ని. సో ప్రమాదవశాత్తు ఒకవేళ అది సముద్రంలో మునిగిపోయిందనుకోండి, అదంతా కూడా ఒక తెట్టులాగా మారుతుందండి. ఓకేనా? మరి దాన్ని శుభ్రం చేయాలంటే చాలా కష్టతరం. మరి దానికి ఒక బ్యాక్టీరియాని అయితే సులభతరంగా శుభ్రం చేయడానికి కనుగొన్నారండి. దాని పేరేంటి? ఆప్షన్ 1 సూడోమోనస్ పుటిడా అంటారండి దాన్ని. ఆ బ్యాక్టీరియా పేరేంటి? సూడోమోనస్ పుటిడా. అది ఆ చమురును తిని శుభ్రపరుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, కాగితం ప్లాస్టిక్ లోహాలను పునర్వాడకం ద్వారా మనము ఈ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఏంటండి? భూ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. నెక్స్ట్ వన్, మనుషులపై సోనిక్ బూమ్ ప్రభావము ఏంటి? మనుషులపై సోనిక్ బూమ్ ప్రభావము 41వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, ఆందోళన మరియు నిద్ర సమస్యలు అనేవి ఏర్పడతాయండి. సోనిక్ బూమ్ ఏ విధంగా ఏర్పడుతుందండి? జెట్ విమానాల ద్వారా కావచ్చు, అత్యధిక సౌండ్ వెలువరించేటువంటివి ఈ యొక్క సోనిక్ బూమ్లను ఏర్పరుస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్, ఏ ప్రదేశాలలో జీవ వైవిధ్యము చాలా ఎక్కువ ఏ ప్రదేశాలలో చూడవచ్చు అంటే ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఉష్ణమండల సతత హరిత అరణ్యాలలో జీవ వైవిధ్యాన్ని ఎక్కువగా మనము చూడవచ్చు. సతత హరిత అరణ్యాలు అంటే ఏంటి? ఎప్పుడు కూడా పచ్చగా ఉంటాయండి అడవులు, ఎండిపోవు. ఓకే, నెక్స్ట్, మనుషులలో అయోనైజింగ్ వికిరణము వలన కలిగే రేడియో ధార్మికతను రికార్డు చేసి కొలిచేటువంటి సాధనం ఏంటి? 43 ఆప్షన్ 1 అండి, డోసిమీటర్ అంటారండి. దీన్ని ఏమంటారు? డోసిమీటర్. నెక్స్ట్ వన్, స్వైన్ ఫ్లూకు కారణమయ్యే వైరస్ ఏది? స్వైన్ ఫ్లూ పందుల ద్వారా వ్యాప్తి చెందుతుందండి. ఇది స్వైన్ ఫ్లూ కారణమైనది ఏంటి? H1N1 వైరస్ ఇటీవల అమెరికాలో బీభత్సం సృష్టిస్తుందండి. దాని ద్వారా పశువుల నుంచి మరి మనుషులకు కూడా సోకుతున్నట్లుగా ప్రకటించారు. నెక్స్ట్ వన్, భారత సైన్యం ఉపయోగించే మానవరహిత వైమానిక వాహనం ఏది? 45వది ఆప్షన్ 1 అండి, హేరోస్ అంటారు దీన్ని, హేరోస్. నెక్స్ట్ వన్, పసుపు విప్లవము దేనికి సంబంధించింది? పసుపు విప్లవం, దీన్నే ఎల్లో రెవల్యూషన్ అనే పేరుతో కూడా పిలుస్తామండి. ఏంటండి? నూనె గింజల యొక్క ఉత్పత్తిని పసుపు విప్లవం అంటారండి. ఓకే, నూనె గింజల ఉత్పత్తి. నెక్స్ట్ వన్, భారతదేశపు రాష్ట్రీయ లేదా జాతీయ వృక్షం ఏది? నేషనల్ ట్రీ అండి. ఏంటది? ఆప్షన్ 1 మర్రి చెట్టు. ఓకేనా? బానియన్ ట్రీ అంటారు, బానియన్ ట్రీ. నెక్స్ట్, భారతదేశంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరము ఏది? భారతదేశంలో అడిగేది. ఓకేనా? 48వది ఆప్షన్ 1 గాడ్విన్ ఆస్టిన్. ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంటుందండి.
పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంటుంది, బట్ అది కూడా మన ప్రాంతమే కాబట్టి గ్యాడ్విన్ ఆస్టిన్ మనదే. ఓకేనా. K2 శిఖరం అని కూడా అంటారు, దీన్ని కృష్ణ పర్వతం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఏ పోర్టును క్వీన్ ఆఫ్ అరేబియా అని పిలుస్తారండి? క్వీన్ ఆఫ్ అరేబియా 49 ఆప్షన్ 1 కొచ్చి పోర్ట్ అండి. ఎందుకు పిలుస్తారండి క్వీన్ ఆఫ్ అరేబియా అని ఎందుకు పిలుస్తారు? రీజన్ ఏంటి అంటే, సో గైస్ ఇక్కడ క్వీన్ ఆఫ్ అరేబియా అంటే ఇక్కడ కొచ్చి ఎయిర్పోర్ట్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, ఇక్కడ ఉందండి. సముద్రం నుంచి వచ్చేటువంటి షిప్పులు ఒక దాదాపుగా 20 కిలోమీటర్ల ముందే ఇంజన్ ఆపేస్తాయండి. ఇంజన్ ఆపేస్తే ఆ అలల కారణంగా 10 కిలోమీటర్ల వరకు కూడా ఫ్రీగా ఈ యొక్క పోర్టు వరకు వచ్చేస్తాయండి. అంటే అక్కడ అలల తాకితే అంత బాగుంటుంది, అవి షిప్లోకి ఉపయోగపడతాయి. అందుకే దాన్ని క్వీన్ ఆఫ్ అరేబియా అనేటువంటి పోర్టుగా కొచ్చి పోర్టును అయితే పిలుస్తారు. నెక్స్ట్ వన్, డీజిల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? డీజిల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ అంటే ఇంజన్లు తయారు చేసే ఫ్యాక్టరీ. 50వ ఆప్షన్ 1 అండి, వారణాసిలో ఉందండి, ఉత్తరప్రదేశ్లో ఉంది. సో గాయస్, ఇది ఈ రోజుకి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఉదయము 10:30 ఒక మోడల్ పేపర్, నెక్స్ట్ ఈవినింగ్ 5:30కి ఒక మోడల్ పేపర్ అయితే మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎవరైనా ఈ యొక్క ఆర్ఆర్బీ కావచ్చు, ఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా వాళ్ళకు కూడా మన ఛానల్ ఇంట్రడ్యూస్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. రెగ్యులర్గా మోడల్ పేపర్స్ తెలుగులో అయితే మీకు దొరకవండి, ముందే చెప్తున్నాను, తెలుగులో మీకు ఎక్కడా కూడా దొరకవు. ఓకే, నేనే వీటిని ట్రాన్స్లేట్ చేయించి మరి మీకైతే అందజేస్తున్నాను, అందరూ కూడా గమనించాలి. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ అవైలబుల్ సపోర్ట్. అందరూ కూడా మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, వీలైతే మన కోర్స్ కూడా తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.